ప్రార్థన చేశాను, ఒక స్థలం ఈ ప్రభు అని. నీ ప్రార్థన నేను విన్నాను జాన్, నువ్వు నా మాట విన్నావు కాబట్టి, నేను చెప్పిందల్లా నువ్వు చేసావు కాబట్టి తప్పక నేను నీకు ఒక మంచి స్థలం ఇస్తాను. ఏం బాధపడకు జాన్, ఎందుకు బాధపడుతున్నావు, ఏం బాధపడొద్దు అన్నాడు. ఇంతే మాట్లాడాడు దేవుడు నాతో. ఈ స్థలాన్ని ఇచ్చాడు దేవుని స్తోత్రం. ఈ స్థలంలో ఈ 3 అంతస్తుల బిల్డింగు చర్చి అని, మేము ఉండటానికని, అనాథాశ్రయం అని కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం. ఒకసారి కాదండి, స్టెప్ బై స్టెప్ ఎన్నో కష్టాలు పడి, ఎంతో వేదనతో రోదనతో ప్రార్థించినప్పుడు, కష్టపడినప్పుడు 20 సంవత్సరాల పైనే కష్టపడిన తర్వాత కానీ నాకు ఒక స్థలం దొరకలేదండి. కష్టపడి విశ్వాసంతో పొందుకొని సేవ చేసి ఈ యొక్క స్థలం కొరకు కూడా కావాల్సిన ధనాన్ని పొందుకున్నాను దేవుని కృపలో. దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు పిల్లారా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రీతులుగా దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. బలహీనతగా ఉన్నప్పుడు స్వస్థపరచు ప్రభు అంటే